ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, గణపతిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం గణపతి ప్రార్థనా శ్లోకం విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. మరో ప్రత్యేకత వామన జయంతి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం, గణపతి యొక్క పూజ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, స్వక్షేత్ర వీక్షణ ఉంది. కాబట్టి ఈ చంద్రదశ అనుకూల లగ్నాల్లో దిగ్బలం కలిగి ఉన్నప్పుడు, ఆధిపత్యత శుభుడైనప్పుడు వైభవాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతిని కనుక పరిశీలించినట్టయితే బుధుడు యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి వారి యొక్క దశ అంతర్దశల్లో మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు, నూతన కార్యక్రమాల్లో తలదూర్చి విశేషవంతమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు, విద్యా సంబంధిత బలం చేకూరుతుంది, ఆర్థిక కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగుతుంది, మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, స్థిరాస్తి విషయాలు ఈ రోజు మీకు బాగా రాణిస్తాయి. ఇక ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి చెరుకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి, నూతన వస్తు ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తుంది, స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని గులాబీలతో పూజించి ఉండ్రాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, ప్రతి పనిలోనూ ఆటంకాలను చవి చూస్తారు, వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి, ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి, రుగ్మతలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఆకస్మిక విజయాలు చేకూరుతాయి, నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు, విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు, సంకోచాలు తొలగిపోతాయి, ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, భూ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి చెరుకు ముక్కల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమవుతారు, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవి చూస్తారు, నూతన కార్యాచరణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకే అన్వేషించగలుగుతారు, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతిబంధకాలని త్వరితగతిని సడలించుకోలేకపోతారు,
గృహ విషయాలు కొంతవరకు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇక ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నా, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. విదేశీ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇక ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని కనకాంబరాలతో పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు అదృశ్యమవుతాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కార్యక్రమంలో విజయాల్ని సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత ఉద్యోగ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. నూతన విషయాలు వెలుగులోకి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. స్థిరాస్తి విషయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని జాజిపూలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ఆనందం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గులాబీలతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఒకేసారి అన్ని కార్యక్రమాలని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఆనందకర వార్తలు గృహరీత్యా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి వెన్న, మీగడ నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధి వేగవంతంగా ఏర్పడుతుంది. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సౌందర్యం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయవంతమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. కీలక నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని చేమంతులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆదాయం పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార సత్సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని నందివర్ధనాలతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించినట్టయితే ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సంపెంగలతో పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఆకస్మికంగా చేకూరుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకంలో చాలా విశిష్టత ఉంది. అది ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ సరస్వతి వలె స్వచ్ఛమైనటువంటి తెల్లటి వస్త్రాన్ని ధరించి చంద్రుని కాంతి వంటి కాంతి కలిగి ధర్మార్థ కామ మోక్షాలని 4 శృతులని భుజాలని ధరించి ప్రసన్నవదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మస్వరూపుడైన పరమాత్మను అన్ని అడ్డంకులను తొలగించి శాంతిని కలిగించడం కోసం ధ్యానిస్తున్నాను అనేదే ఈ శ్లోకం యొక్క అర్థం. శుక్లాంబరధారినిగా సరస్వతిని తలచి కూడా ప్రార్థించవచ్చు. గణాధిపతిగా కూడా భావించి స్మరించి తరింపవచ్చు. ఎవరు ఏ దృక్కోణంలో చూస్తే ఆ విధంగానే అర్థాన్ని ఇస్తూ భావస్ఫూర్తితో దర్శనమిచ్చే శ్లోకరత్నమిది. నిజానికి ఇది ఒక మహామంత్రరాజం. శ్రేష్ఠుల ఆచరణలు మనకి అనుసరణీయాలు కనుక మహానుభావులందరూ మన వంటి వారి కోసం ఈ మంత్రాన్ని జపించారు. ఇది 32 బీజాక్షరాలు కలిగినటువంటి మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రి మంత్రంతో సమానం. పూర్ణ గాయత్రికి కూడా 32 అక్షరాలే. ఈ బీజాక్షరాల్లో శబ్దశక్తి ఉంది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని శృతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహ ప్రాప్తికే చేసేటువంటి ఏకైక ప్రార్థనా శ్లోకం ఇది. చక్కటి ఫలితాల్ని కలిగిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే చంద్రుడు మాందీ గ్రహంతో కలిసి శత్రుక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి దక్షిణావృత శంఖంలో ఆవు పాలను పోసి పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయటం, తెల్లటి ఆవుకి ఆహారాన్ని తినిపించడం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. నేడు వామన జయంతి. శ్రీ మహావిష్ణువుని వామన రూపంలో ఆరాధించటం ద్వారా ఒక మట్టి పాత్రలో పెరుగును నింపి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా చక్కటి సిరి సంపదలను పొంది ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గణేష నవరాత్రుల సందర్భంగా ఈరోజు తెల్లటి వస్త్రాలను ధరించి గణపతి యొక్క షోడశనామాలను జపిస్తూ గణపతికి అనాస పండును కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించటానికి కూడా అనుకూలమైనటువంటి రోజు. నూతన స్థిర చరాస్తులు కొనుగోలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. ఇవి ఈనాటి గ్రహఫల వంశంలోని విశేషాలు. గృహబల వంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా గణేష దీక్షను స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దీక్షా కంకణ తత్పరత సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఒక దీక్ష తీసుకున్నారు అంటే ఆ దీక్ష వెనకాల త్రికరణ శుద్ధి చాలా అవసరం. ఇంటిల్లి పాది తీసుకోవచ్చు, లేక ఇంట్లో ఒకళ్ళైనా సరే తీసుకోవచ్చు. కానీ ఆ నియమాలు చక్కగా పాటించి కనుక గణేశుని కనుక ఆరాధన చేసినట్లయితే ఆ గృహానికి విశిష్టవంతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రభావ సంపత్తి ఏర్పడి తీరుతుంది. అంతేకాకుండా ఈ తెల్ల జిల్లేడు చెట్టు కొన్ని సంవత్సరాలైన తర్వాత దాని అడుగు భాగాన దానంతటా అదే పరిశుద్ధంగా విఘ్నేశ్వర ఆకృతిలోకి మారిపోతుంది. ఆ విఘ్నేశ్వర ఆకృతిలో మారినటువంటి దానిని చక్కగా పెకలించి తీసి షోడశోపచార పూజ చేసి అర్చన గనక చేసినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధి పదంలోకి మానవుడు పయనిస్తాడు. తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతి విగ్రహాలు మనకి లభ్యపడుతున్నాయి. ఆ విగ్రహాలని ఇంటిలో శివ కుటుంబం ఉన్నటువంటి ఫోటో వద్ద పెట్టి లేక పూజా మందిరంలో ఈశాన్యంలో ఉంచి నిత్యం గనక ఆరాధన చేసినట్లయితే ఆ తెల్ల జిల్లేడు పూలు తెల్లగా ఉంటాయి కాబట్టి ఆ పూలతో స్వామిని ఆరాధన చేసినా కూడా
మీరు ఏ కార్యక్రమం అయితే అనుకుంటారో, మనసు సంకల్పింపచేస్తుందో ఆ సంకల్పం సిద్ధింపచేస్తాడు ఈ విఘ్నేశ్వరుడు. ఈ శ్వేతార్క గణపతి యొక్క ప్రభావం దుష్ట శక్తులను ఇంటిలోనికి రానియకుండా చేసేటువంటి తత్వం ఉంది. రుణగ్రస్త విమోచన విశిష్టంగా నెరవేర్చేందుకు శ్వేతార్క గణపతి సహకరిస్తాడు. చదువులో వెనకబడిపోతూ ఉంటే ఈ శ్వేతార్క గణపతి అర్చన చదువులో మేధాకారక సంపత్తిని పెంపొందించేటువంటి విశిష్ట లక్షణం కలిగినదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరడానికి కూడా ఈ శ్వేతార్క గణపతిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. వయస్సు మీద పడుతున్న వివాహం కానటువంటి పురుషులు గాని స్త్రీలు గాని ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఈ శ్వేతార్క గణపతిని కనుక త్రికరణ శుద్ధితో ఆరాధన చేసి స్వామివారికి ప్రీతివంతమైనటువంటి కుడుములు అలాగే అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి తాను తిని 10 మందికి కనుక పంచినట్లయితే సర్వే సర్వత్రా కూడాను ఆ శ్వేతార్క గణపతి తన దివ్యానుగ్రహ తత్వాన్ని ప్రసాదింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. ఈ శ్వేతార్క గణపతి పూజ చేసేటప్పుడు ఎర్రగా ఉండేటువంటి చిన్న చిన్న పూలు, మందార పూలు ఉపయోగించటం సర్వశ్రేయోదాయకం. ఎటువంటి పరిస్థితుల్లోనూ గణపతిని తులసి దళంతో మాత్రం అర్చన చేయరాదు. అది తులసీదేవికి శాపంగా విఘ్నేశ్వర పురాణంలో మనకు తెలియజేశారు. కాబట్టి కేవలం ఒక్క వినాయక వ్రతం, ఆ యొక్క వినాయక చవితి నాడు మాత్రమే ఆ 21 పత్రాలతో పాటుగా తులసిని అర్చన చేయవచ్చు. శ్వేతార్క గణపతిని ఎవరైనా సరే మరి ఒకరికి దానంగా ఇచ్చుకోవచ్చు ఈ నవరాత్రుల్లో. అలా కనుక దానంగా ఇచ్చినట్లయితే సర్వ సంపదలు కూడా చేకూరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం. శ్వేతార్క గణపతిని పూజ చేసేటువంటి విధి విధానం మనకు శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. మనోకామన సిద్ధి సాధన ఈ శ్వేతార్క గణపతి సాధన అని. శ్వేతార్క గణపతి విగ్రహాలు జలపాత్ర, ఎర్రచందనం, గన్నేరు పూలు, కేసరి, అగరబత్తీలు, స్వచ్ఛమైన నెయ్యి మొదలైనవన్నీ కూడా ఉండాలి అర్చన చేయటానికి. పగడాల మాలతో స్వామివారి యొక్క మూలమంత్రాన్ని ధ్యానం చేయవచ్చు. ఉదయం 6:30 నుండి సాయంత్రం 6 గంటల లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఆసనం పైన మాత్రం ఎర్ర రంగు నేత వస్త్రం లేదా పట్టుతో చేసింది తప్పనిసరిగా వాడాలి. తూర్పు దిశలో స్వామివారిని ఉంచాలి. జపం చేసేటప్పుడు 1,25,000 జపం చేయటం ఉత్తమోత్తమం. 5 రోజుల పాటు చేయాలి. ఇది ఈ శ్వేతార్క గణపతి సాధనను చేసేటువంటి వాళ్ళు మనసును చక్కగా కేంద్రీకరించుకొని స్వామివారికి మన కోరికలు విన్నవించుకొని ఉదక ప్రోక్షణ చేయాలి. ప్రతిమ మీద కేసరి లేపనం పూయాలి. రక్త చందనంతో స్వామికి బొట్టు పెట్టాలి. బెల్లంతో చేసిన పాయసం స్వామికి నైవేద్యంగా సిద్ధం చేసి ఉంచాలి. పూజలో గణపతి మంత్రాలు జపించాలి. సాధన పూర్తయ్యాక శ్వేతార్క గణపతిని నిమజ్జనం చేయకండి. ప్రతిమను మీ పూజాస్థానంలో ఉంచుకోండి. ఆ విధంగా గృహంలో గనక ఉంచినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపవచ్చు. పూజానంతరం స్వామి నైవేద్యాన్ని ఒక బాలునికి ప్రసాదంగా పంచాలి. ప్రసాదంతో పాటు దక్షిణ కూడా ఇచ్చి తీరాలి అని మనకు శాస్త్రంలో చెప్పిన విశిష్ట తత్వం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శ్వేతార్కమూల గణపతిని వాస్తుశాస్త్రరీత్యా ఆరాధనలో ఏ విధంగా సహకరిస్తుంది అన్నది ప్రశ్న. శ్వేతార్క గణపతి ఆరాధన సర్వే సర్వత్రా కూడాను చాలా సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఈ సాధనలో గురూపదేశం పొంది మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసి చక్కగా గనక
ఆ మూల గణపతిని అర్చన చేసి ఆ యొక్క శ్వేతార్క మూల గణపతిని ఇంట్లో పూజా మందిరంలో కనుక ఉంచుకునని నిత్యం కూడా ఆరాధన చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితంలో విరాజించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.